హలో అండి, నేను డాక్టర్ షేవాల్ని, గైనకాలజిస్ట్. సో చాలా మంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ 11 వీక్స్ స్కాన్ అప్పుడు డబుల్ మార్కర్ కానీ ఎన్టీ స్కాన్లో ఒకవేళ అబ్నార్మల్ రిజల్ట్ ఉన్నట్లయితే మేము ఆమ్నియోసెంటసిస్ అనేది రికమెండ్ చేస్తాము. ఆమ్నియోసెంటసిస్ అనేది ఒక ప్రీనేటల్ టెస్ట్. దాంట్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ తీసుకొని దీన్ని మనం టెస్ట్కి పంపిస్తాము. ముఖ్యంగా జెనెటిక్ డిజార్డర్స్, ఇన్ఫెక్షన్స్ ఆర్ బేబీ లంగ్ మెచ్యూరిటీ టెస్టింగ్కి యూజ్ అవుతుంది. ప్రిఫరబుల్ టైమింగ్ 15 to 20 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చేస్తారు అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్. సో ఇవి ఏవేవి డయాగ్నోస్ చేయొచ్చు అంటే డౌన్ సిండ్రోమ్, థాలసీమియా అండ్ అబ్నార్మల్ స్పైన్ ఏమైనా ఉన్నట్లయితే మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఆమ్నియోసెంటసిస్ అనేది డయాగ్నోస్టిక్ ప్రొసీజర్, ఇది ట్రీట్మెంట్ అనేది కాదు. పోస్ట్ ప్రొసీజర్ 24 to 48 అవర్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ రెస్ట్ తీసుకోవాలి. వెయిట్ లిఫ్టింగ్ అనేది అవాయిడ్ చేయడం మంచిది. ఫీటల్ హార్ట్ రేట్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మైల్డ్ అబ్డామినల్ క్రాంప్స్ అనేది చాలా కామన్. సివియర్ పెయిన్ కానీ, బ్లీడింగ్ కానీ ఆర్ ఫీవర్ ఉన్నట్లయితే మేము ఫీటల్ హార్ట్ రేట్ మానిటరింగ్ చేసుకొని ప్రెగ్నెన్సీని మానిటర్ చేసుకుంటాం. ఒకవేళ ఆమ్నియోసెంటసిస్ టెస్ట్ అనేది ప్రాబ్లం ఉన్నది అని డిటెక్ట్ అయితే ట్రీట్మెంట్ అనేది డయాగ్నోస్టిక్ కండిషన్ బట్టి ఉంటుంది. ఒకవేళ జెనెటిక్ ఇష్యూ అయితే మేము జెనెటిక్ కౌన్సిలింగ్ అండ్ ఫర్దర్ ఎలా ప్లాన్ చేసుకోవాలో వివరంగా చెప్తాము. థ్యాంక్ యూ.